ఛాంపియన్స్ ట్రోఫీ ఉత్సాహం ముగిసింది. ఇప్పుడు అభిమానులు ఐపీఎల్ సీజన్ ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఐపీఎల్ నుంచి 47 కోట్ల ప్లేయర్లు అవుట్. అయితే ఐపీఎల్ రాబోయే కొద్ది రోజుల్లో ప్రారంభమవుతుంది. తర్వాత 2 నెలల పాటు టీ20 క్రికెట్ సమావేశం ఉంటుంది. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ లీగ్లో చాలా మంది స్టార్లు తమ ప్రతిభను ప్రదర్శించబోతున్నారు. జట్లు ఎంత డబ్బు ఖర్చు చేసినా కొంతమంది సూపర్ స్టార్ బౌలర్లు కూడా ఇందులో ఉన్నారు. ఈ బౌలర్లు తమ వేగంతో విధ్వంసం సృష్టించి ఉండవచ్చు. కానీ టోర్నమెంట్లో భాగం కాలేరన్న వార్తలే అభిమానులను కలవరపెడుతున్నాయి. మార్చి 22న ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్లో మెగా వేలంలో వివిధ జట్లు కొనుగోలు చేసిన 5గురు ఆటగాళ్లు ఉన్నారు. వారి కోసం దాదాపు 47 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఈ స్టార్ ప్లేయర్లు లేకుండానే సీజన్ను ప్రారంభించనున్న కొన్ని జట్లు. ఇందులో అతిపెద్ద పేరు ముంబై ఇండియన్స్. అయితే ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎంపికైన జోస్ హేజల్వుడ్ కూడా ఇందులోనే ఉన్నాడు. అయితే గాయం కారణంగా 5గురు స్టార్ ఆటగాళ్లు దూరమయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ 5గురు ఆటగాళ్లకు ఎక్కువ కోట్లు పెట్టిన ఫ్రాంచైజీలు. ఆ ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం. లకీ ఫెర్గ్యూసన్. న్యూజిలాండ్కు చెందిన ఈ ఆటగాడు పంజాబ్ కింగ్స్ 2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఈ స్టార్ బౌలర్ సేవలను ఫ్రాంచైజీ పొందగలిగే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫెర్గ్యూసన్ తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. దాని కారణంగా అతడు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. అయితే ఫిట్నెస్ గురించి ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు. ఆ తర్వాత మిచెల్ మార్ష్. భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయపడ్డాడు. ఈ కారణంగా అతను ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడలేకపోయాడు. అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ 3.40 కోట్లకు కొనుగోలు చేసింది. అతను ఐపీఎల్ ప్రారంభ భాగంలో ఆడడం కూడా కష్టమే అని కనిపిస్తుంది. తర్వాత జస్ప్రీత్ బుమ్రా. అయితే జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ 18 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో చివరి టెస్టు మ్యాచ్ సందర్భంగా బుమ్రా వెన్నునొప్పికి గురయ్యాడు. అప్పటి నుంచి అతను మైదానానికి దూరంగా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడలేకపోయాడు జస్ప్రీత్ బుమ్రా. ఇప్పుడు అతను ఐపీఎల్ మొదటి కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉంటాడని తెలుస్తోంది. ఆ తర్వాత మయాంక్ యాదవ్. గత ఐపీఎల్ సీజన్లో తన వేగవంతమైన వేగంతో విధ్వంసం సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించి లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం నుంచి ఇంకా కోలుకోలేకపోయాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని 11 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో గాయం నుంచి కోలుకుంటున్నాడు. టోర్నమెంట్ మొదటి భాగానికి దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.